షార్ట్ ఫిల్మ్స్ తో పేరు సంపాదించి మేం ఫేమస్ సినిమాతో హీరోగా దర్శకుడిగా మారిన సుమంత్ ప్రభాస్ ఆ చిత్రంతో ఓ మోస్తరుగా ఆకట్టుకున్నాడు. ఇప్పుడు అతను కథానాయకుడిగా తనలాగే షార్ట్ ఫిల్మ్స్ నేపథ్యం నుంచి వచ్చిన సుభాష్ చంద్ర గోదారి గట్టుపైన అనే చిత్రాన్ని రూపొందించాడు. ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా ఈ రోజే థియేటర్లలోకి దిగింది. దీని విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం పదండి. మొదటగా కథ విషయానికి వస్తే రాజు అంటే సుమంత్ ప్రభాస్ గోదావరి ప్రాంతంలోనే ఒక పల్లెటూరు నుంచి టౌన్ కి ఆటో నడుపుకునే ఒక కుర్రాడు. అతడి చెల్లెలు క్లాస్మేట్ అయిన మాయ అంటే నిధి ప్రతాప్ తో అనుకోకుండా ప్రేమలో పడతాడు రాజు. ఆమె కూడా అతన్ని ఇష్టపడుతుంది. అయితే ఇద్దరి మతాలు వేరు కావడం, దీనికి తోడు మాయాను మంచి ఉద్యోగం చేసే కుర్రాడికి ఇవ్వాలన్న తండ్రి కోరిక వల్ల వీరి ప్రేమకు సమస్యలు వస్తాయి. రాజు అయిష్టంగానే మాయకు దూరం కావాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. తర్వాత మాయకు మరో వ్యక్తితో పెళ్లి కూడా కుదురుతుంది. మరి ఆమె ఆ పెళ్లి చేసుకుందా? రాజు ఆమెను వదులుకున్నాడా? రాజు అంటే అస్సలు ఇష్టం లేని మాయా తండ్రి చివరికి ఏం చేశాడు అన్నదే మిగతా కథ. కథనం విశ్లేషణ విషయానికి వస్తే గోదారి గట్టుపైన ట్రైలర్ చూస్తేనే ఇదొక సగటు టీనేజ్ ప్రేమ కథ అనే విషయం అర్థమైపోతుంది. కథ విషయంలోనూ ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇలాంటి టీనేజీ ప్రేమ కథల్లో హీరో హీరోయిన్లు కలవడానికి సాధారణంగా కులం మతం లాంటి అంశాలు లేదంటే ఆస్తిపాస్తుల్లో అంతరం లాంటివి అడ్డుగోడల్లా ఉంటాయి. వాటిని బద్దలు కొట్టి హీరో హీరోయిన్లు ఎలా ఒక్కటవుతారనే నేపథ్యంలో ఇలాంటి ప్రేమ కథలు నడుస్తూ ఉంటాయి. గోదారి గట్టుపైన సినిమా కూడా అందుకు భిన్నమేమీ కాదు. కూతురిని అమితంగా ఇష్టపడే తండ్రి ఆమెను తనకంటే ఉన్నత స్థాయి కుటుంబంలో ఇవ్వాలని ఆశిస్తాడు. కథానాయికేమో హీరో గుణం చూసి ఇష్టపడుతుంది. వీరి పెళ్లికి ఇష్టపడని తండ్రి మిగతా విషయాల కంటే ఆ గుణమే గొప్పదని అర్థం చేసుకోవడం, ఆ ఇద్దరిని ఒక్కటి చేయడం ఈ నేపథ్యంలో బాగా అలవాటైన కథలాగే నడుస్తుంది గోదారి గట్టుపైన సినిమా. కథ పరంగా ఏ కొత్తదనం కనిపించదు. ఇందులో ఆశ్చర్యపరిచే అంశాలు కూడా ఏమీ లేవు. కాకపోతే కొత్తగా లేకపోయినా మంచి ఫీలింగ్ ఇచ్చే తండ్రి కూతురు ఎమోషన్, ప్లెజెంట్ గా అనిపించే కొన్ని సన్నివేశాలు, సుదర్శన్ పంచిన వినోదం గోదారి గట్టుపైనను కాస్త ఎంగేజింగ్ గా మార్చాయి. కథా కథనాలు రొటీన్ అనిపించినా కూడా టైం పాస్ వినోదాన్ని ఇవ్వడం ద్వారా జస్ట్ ఓకే అనిపిస్తుంది. ప్రేమ కథల్లో కాన్ఫ్లిక్ట్ పాయింట్ కొత్తగా అయినా అనిపించాలి, లేదా బలంగా అయినా ఉండాలి. హీరో హీరోయిన్ల మధ్య అపార్థాలు తలెత్తే విషయమైనా లేదంటే కుటుంబం నుంచి అడ్డంకి ఎదురైనా కూడా అది ప్రభావవంతంగా అనిపిస్తేనే ప్రేక్షకుల్లో ఎమోషన్ వస్తుంది. గోదారి గట్టుపైన సినిమాలో దర్శకుడు సుభాష్ చంద్ర ప్రేమ కథ దగ్గర నుంచి అన్ని విషయాలను చాలా తేలిగ్గా నడిపించేశాడు. హీరోను హీరోయిన్ జస్ట్ చెంపదెబ్బ కొడితే ప్రేమలో పడిపోతాడు. అబ్బాయిలు ప్రేమలో పడే విధం ఇదే కదా, తెలుగు సినిమాల్లో ఇంతే కదా అని సర్దుకుపోతే హీరోయిన్ సైతం అచ్చం అలాగే ప్రేమలో పడటం మరీ విడ్డూరంగా అనిపిస్తుంది. ఆ తర్వాత కూడా వీళ్ళిద్దరి మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అదే తరహాలో ఉంటాయి. ఇదేదో నిబ్బా నిబ్బి స్టోరీలా ఉందే అనే ఫీల్ కలుగుతుంది. అయితే మధ్య మధ్యలో సుదర్శన్ పంచే వినోదం వల్ల తొలి గంటలో అలా అలా టైం పాస్ అయిపోతుంది. అయితే ప్రేమ కథ మలుపు తిరిగే చోట ఏదో ఒక బలమైన పాయింట్ ఉంటుందని ఆశిస్తే ప్రేమించడానికి బలమైన కారణం లేనట్లే విడిపోవడంలోనూ పెద్ద పాయింట్ ఏమీ కనిపించదు. హీరోయిన్ క్యారెక్టర్లో ఒక నిలకడ అంటూ లేకుండా చిత్ర విచిత్రంగా సాగే ప్రవర్తన కొంచెం విసుగెత్తిస్తుంది. కాన్ఫ్లిక్ట్ పాయింట్ని మరీ సింపుల్గా తేల్చేయడంతో ద్వితీయార్థంలో కథనం అంతా ఆకట్టుకోదు. ప్రీ క్లైమాక్స్ ముందు వరకు ఫీలింగ్ సీన్లతో నడిపించేశాడు దర్శకుడు. గ్రాఫ్ బాగా డౌన్ అవుతున్న సమయంలో సుదర్శన్ కామెడీ వల్ల కాస్త ప్రేక్షకులు ఉపశమనం పొందుతారు. అతను ఆ మాత్రం రిలీఫ్ ఇవ్వకపోతే గోదారి గట్టుపైన సినిమాను భరించడం చాలా కష్టమయ్యేది. అయితే కథ పరంగా ప్రీ క్లైమాక్స్ నుంచి సినిమా పుంజుకుంటుంది. కొత్త సన్నివేశాలు లేకపోయినా కూడా ఎమోషన్ వర్కౌట్ అయింది. హీరో పాత్రను హైలైట్ చేసే హీరోయిన్ తండ్రిలో పరివర్తన తీసుకొచ్చే సన్నివేశాలను దర్శకుడు నీట్ గా ప్రెజెంట్ చేశాడు. తండ్రి కూతురు బంధం నేపథ్యంలో గుండెలు పిండేయడం లాంటిదేమీ చేయకుండా సరదాగానే వారి మధ్య ఎమోషన్ ప్రేక్షకుల గుండెలకు తాకేలా చేశాడు దర్శకుడు. ఆస్తిపాస్తుల కంటే గుణం గొప్పది అనే విషయాన్ని సింపుల్ సీన్లతోనే బాగా చూపించాడు. పతాక సన్నివేశాలు గోదారి గట్టుపైన సినిమా మీద పాజిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే గోదారి గట్టుపైన ఒక రొటీన్ లవ్ స్టోరీనే అయినా కూడా అక్కడక్కడ కామెడీ, చివర్లో ఎమోషన్ వర్కౌట్ కావడం వల్ల పర్వాలేదనిపిస్తుంది. నటీనటుల విషయానికి వస్తే సుమంత్ ప్రభాస్ కొత్త కుర్రాడే కానీ తనలో మంచి ఈజ్ ఉంది. ఈ తరం యువతకు నచ్చేలా సాగుతుంది తన నటన. తొలి చిత్రంలో తెలంగాణ యాసతో ఆకట్టుకున్న అతను ఈసారి మాత్రం గోదారి యాసతోనూ మెప్పించాడు. ఇప్పటి ప్రేమ కథల్లో కుర్రాళ్ల పాత్రలు చాలా అగ్రెసివ్ గా ఉంటాయి, కానీ ఇందులో హీరో క్యారెక్టర్ ని రాముడు మంచి బాలుడు తరహాలో ప్రెజెంట్ చేశారు. సుమంత్ కూడా అందుకు తగ్గ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. హీరోయిన్ నిధి ప్రతాప్ గొప్ప అందగత్తెలా అనిపించదు, కానీ పాత్రకు తగ్గట్టు బాగా కుదిరింది. చాలా సహజంగా నటించింది.
హీరోతో దాగుడుమూతలు ఆడే క్రమంలో ఆమె హావభావాలు భలే అనిపిస్తాయి. రిచ్ ఫాదర్ పాత్రలో జగపతి బాబును చూసి చూసి విసిగెట్టిపోయిన ప్రేక్షకులకు ఈ సినిమా రిలీఫ్. కూతురుని అమితంగా ప్రేమించే, చాలా ప్రాక్టికల్ గా ఉండే తండ్రి పాత్రలో ఆయన మెప్పించాడు. జగపతి బాబు ఈ చిన్న సినిమాకు కాస్త వెయిట్ తీసుకొచ్చాడు. దేవి ప్రసాద్, రాజీవ్ కనకాల చిన్న పాత్రల్లోనే ప్రభావం చూపించారు. జగపతికి జోడీగా నటించిన నిన్నటి తరం కథానాయిక లైలా పెద్దగా ఇంపాక్ట్ వేయలేకపోయింది. ఆర్టిస్టులందరిలో మార్కులు ఎక్కువ అందుకునేది మాత్రం సుదర్శనే. రెహమాన్ పాత్రలో అతను అదరగొట్టేశాడు. నవ్వులు పంచే బాధ్యత తనే తీసుకున్నాడు. సాంకేతిక వర్గం విషయానికి వస్తే ఇలాంటి రూరల్ లవ్ స్టోరీలకు వీణుల విందైన సంగీతం అవసరం. సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాల్సింది పాటలే. అయితే నాగవంశీ పాటలు సినిమాలో బాగానే నడిచిపోయాయి, కానీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపించే స్థాయిలో అయితే లేవు. తన నేపథ్య సంగీతం బాగే సాగింది. ద్వితీయార్థంలో వచ్చే కీలక సన్నివేశాల్లో స్కోర్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాల్సిందే. సాయి సంతోష్ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. గోదావరి పల్లెటూర్లను, ప్రేమ సన్నివేశాలను బాగా చూపించాడు. పాటల చిత్రీకరణ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ అయిన సుభాష్ చంద్ర ఒక సగటు ప్రేమ కథను తీసుకుని యువతతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా మెప్పించాలని చూశాడు. సన్నివేశాలను ప్లెజెంట్ గా తీశాడు. క్లీన్ ఫ్యామిలీ మూవీలా దీన్ని తీర్చిదిద్దే ప్రయత్నం చేశాడు, కానీ కొత్తగా ఏమి చూపించలేదు. ఇటు ప్రేమ సన్నివేశాలు కానీ, అటు కాన్ఫ్లిక్ట్ కానీ బలంగా లేకపోవడంతో సినిమా మరీ తేలిగ్గా అనిపిస్తుంది. అయితే కొన్ని కామెడీ సీన్లు, తండ్రి కూతుళ్ల ఎమోషన్ వరకు అతను బాగా డీల్ చేశాడు. చివరిగా గోదావరి గట్టుపైన కూసింత కాలక్షేపం. రేటింగ్ 5కి 2.5 ఇవ్వచ్చు.